హై వ్యూవర్స్, మన భారతదేశంలో భాష అంటే పిచ్చి అన్నట్టుగా ఉండేవాళ్ళు, భాష అంటే ఇష్టం అన్నట్టుగా ఉండేవాళ్ళు, భాష కోసం ప్రాణమని ఇచ్చేటవాళ్ళు. అంటే మాతృభాష ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్ తమిళం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఓవర్కమ్ చేస్తూ కన్నడ వాళ్ళు ఎంటర్ అయిపోయారు. మొన్న ఒక మేనేజర్, ఎస్బీఐ మేనేజర్ బెంగళూరులో, ఆమెకేమో కన్నడం రాదు. వచ్చిన కస్టమర్ ఏమో ఆమె హిందీలో మాట్లాడిన కన్నడలో మాట్లాడు అన్నాడు. నాకు రాదురా బాబు, నేను మాట్లాడరా అంది. నువ్వు కర్ణాటకలో ఉంటూ కన్నడ మాట్లాడంటావు ఏంటని చెప్పేసి అంటే, నాకు రాదు, నేను మాట్లాడను, రూల్ ఏమైనా ఉందా ఏంటి అని చెప్పేసి వాదించింది. దాంతో వీడియో తీసాడు, తీరా బాబు అని చెప్పేసి అని. చివరికి ఎంత దాకా వెళ్ళిందంటే సీఎం కూడా రియాక్ట్ అయ్యాడు. లోకల్గా ఉంటూ, అది కూడా బ్యాంకుల్లో ఉంటూ కస్టమర్స్తో లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎందులో మాట్లాడతారు మీరు అని చెప్పేసి అంటే, ఇక ఎస్బీఐలో రియాక్ట్ అయిపోయి ఇమీడియట్గా ఆమెను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. సర్దుమణిగి ఈలోపు ఎర్లీ లైఫా సమ్ మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 6 నెలల్లో మా బ్రాంచ్ని మేము పూణే షిఫ్ట్ చేస్తాను బాబు అన్నాడు. ఎందుకు ఏంట్రా అంటే, ఈ కన్నడ భాష సంబంధించి మా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదని. సాఫ్ట్వేర్ కంపెనీ, బెంగళూరు ఇంటర్నేషనల్ సిటీ, అది దెన్ ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ఉద్యోగులు వాళ్ళే. దెన్ హ్యాపీగా హిందీనో ఇంగ్లీషో వాళ్ళకి నచ్చిన వచ్చిన లాంగ్వేజ్ ఏదో మేనేజ్ చేస్తారు. కన్నడం కనుక రాకపోతే మేము ఊరుకోమన్నట్టు వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళు ఇక్కడ ఏం బతుకుతారు, సో మేము మారుస్తున్నారు బాబు అన్నాడు. అంతకుముందు ఒక ఆటో డ్రైవర్ కన్నడం మాట్లాడుతూ రాలేదని చెప్పేసి వాళ్ళని ఆటో ఎక్కించుకోవాలి ఒకళ్ళని అయితే, రీల్ కూడా మీరు చూసుంటారు. నెక్స్ట్ మొన్న రెస్టారెంట్ వాళ్ళు అక్కడ ఇదే గొడవ, మీ కన్నడం రాదా, ఏడెందుకున్నారు మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి. ఈ కర్ణాటకలో అసలు ఏ రకంగా తయారవుతున్నారంటే, నిజంగా తమిళంలో కూడా ఇంత దారుణంగా లేరు, పిచ్చి పెట్టినట్టుగా అయిపోతుంది కన్నడం వాళ్ళకి అయితే మాత్రం. మరలా వేరే రాష్ట్రాల వాళ్ళు కనుక వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతే, కన్నడం మాట్లాడటం రాని వాళ్ళు కనుక వాళ్ళ రాష్ట్రాలు కనుక వెళ్ళిపోతే, సారీ ఏమనుకోద్దు కర్ణాటక వాళ్ళు ఉన్నా సరే, ఈ వీడియో చూస్తున్నా సరే, మీరు చాలా ఇబ్బంది పడతారు, అదైతే నిజం. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు మన కమల్ హాసన్ నిన్న ఏదో సినిమాలో తగ్ లైఫా సమ్మేదో ఉండి సింబుదను కమల్ హాసన్ సినిమా మణిరత్నం ఉంది. దాన్ని ఈయన పక్కన శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు. శివన్ అంటూ ఉంటారు కదా రాజ్ కుమార్ వాళ్ళ పెద్ద అబ్బాయి, అతను కూడా సైలెంట్గా ఉన్నాడు. మరి ఎందుకు ఏంటంటే, సరేదో మాట్లాడిన పెద్ద మనిషి ఎందుకు అని చెప్పి సైలెంట్గా ఉన్నట్టు. బట్ కన్నడ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. తమిళంలో కూడా, తమిళనాడులో కూడా కన్నడ భాషా సంఘాలు చాలా ఉన్నాయి, మన తెలుగు భాషా సంఘాలు ఉన్నాయి, మలయాళ భాషా సంఘాలు ఉన్నాయి. ఎందుకు, ఒకప్పుడు మద్రాస్ ప్రావిన్స్ అంటూ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం కూడా ఆ మద్రాసే హెడ్ క్వార్టర్గా ఉండేది. బ్రిటిష్ కాలం నుంచి కూడా మలయాళీలు, కన్నడిగులు, తెలుగు వాళ్ళు ఓల్డ్ అంతమంది ఆ చెన్నైలో సెటిల్ అయి ఉన్నారు. వాస్తవానికి ఆ చెన్నై మనకు రావాలి, మన చేతగాని కాంగ్రెస్ పాలకుల వల్ల 1953లో అది మనకు రాకుండా పోయింది. సరే, విషయం ఏంటి, ఇప్పుడు అక్కడ ఉన్నట్టు వాళ్ళంతా సీరియస్ అవుతారు. ఎందుకు, తమిళమే కన్నడకి మూలం, మీకు అర్థం కావట్లా. తమిళమే రూపు చెందుతూ కన్నడంగా ఫామ్ అయిందా మీకు. మెయిన్ తమిళం ఇక్కడే ఉండిపోయింది, దానిలో మార్పులు చేర్పు చెందుతూ ఉంది కదా, అది కన్నడంగా మారి ఇప్పుడు కర్ణాటకలో కన్నడంగా ఉందిరా బాబు అని చెప్పుకొచ్చాడు. అంటే కన్నడ భాష ఏదైతే ఉందో దానికి తల్లి వచ్చేసి తమిళం అని చెప్పేస్తున్నాడు. చాలా పెద్ద తప్పు అది. తమిళం టోటలీ డిఫరెంట్, కన్నడం టోటలీ డిఫరెంట్, మలయాళం టోటలీ డిఫరెంట్, తెలుగు టోటలీ డిఫరెంట్. ఓ రకంగా చెప్పాలంటే ఐ థింక్ ఒక 400-500 సంవత్సరాల క్రితం అయితే కన్నడం తెలుగు రెండు ఒకటే, సేమ్, ఒకే లిపి, ఒకే భాష, ఒకే అంత. మేబీ శ్రీకృష్ణదేవరాయలు రాకముందు అనుకోవచ్చు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఆ సమయంలో దానికి ఒక 50-100 సంవత్సరాలు అటు ఇటుగా కన్నడ సెపరేట్, తెలుగు సెపరేట్. అప్పుడే అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి. ఎందుకంటే అంత గొప్ప భాష మనది, అంత అందంగా ఉండిద్ది, చాలా తీయగా ఉండిద్ది మనది. నిజంగానే ప్రపంచంలో మన తెలుగు భాష అంత గొప్ప భాష అక్కడ ఉండదు. కానీ మన దౌర్భాగ్యం, మన తెలుగులో అంటే తెలుగుని తెలుగులో మాట్లాడటానికి తెలుగు వాళ్ళు సిగ్గుపడుతున్నట్టు అత్యంత దరిద్రం, దౌర్భాగ్యం. ప్రపంచంలో మన తెలుగు వాళ్ళంత మూర్ఖులు, శాడిస్టులు ఎవరు ఉండరు. ఏ రకంగా తెలుగుని మాట్లాడొద్దురా, వద్దురా, చిన్నతనం అనుకోవటంలో. కానీ భాష గొప్పదరా నాయన, అందమైన భాష బాబు అసలు. సో విషయం ఏంటి, ఇప్పుడు తెలుగు కన్నడం ఓకే అంటే సిమిలారిటీస్ ఉంటాయి, రెండుకి కూడా ఒకే తల్లి అంటే అయిపోదు. అసలు తమిళాన్ని కన్నడకి అసలు పొంతనే ఉండదు కదా. అట్లాంటిది ఆ తమిళం వచ్చేసి కన్నడకి తల్లి అని చెప్పేసి ఈ కమల్ హాసన్ అండి. దాంతో పిచ్చి లేపుతున్నారు జనాలు అయితే, కన్నడ వాళ్ళు ముఖ్యంగా. ఏం మాట్లాడుతున్నారు బాబు నువ్వు అని చెప్పేసి. నన్నేది అదేనండి, మన భాష గొప్పతనాన్ని చెప్పడం కోసం వేరే వాళ్ళని తక్కువ చేయకూడదు. మొన్న ఈ విష్ణు ఏం చేశాడు, మోహన్ లాల్ని హైప్ ఇద్దామని ప్రభాసం తక్కువ చేయాలా, లెజెండ్ కాదంటూ అలాగే ఉండిద్ది. ఎందుకంటే వదిలేస్తారు అంతే, లేదంటే వేరే కథలే అండి.